అమరవీరుల స్మారక స్తూపం ఉంది కదండి, శంకుస్థాపన చేసిన వ్యక్తి శ్రీ నెల్లి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణకు నెల్లి లక్ష్మీనారాయణకు నెల్లి లక్ష్మీనారాయణకు గన్ పార్క్ పేరును గన్ పార్క్ పేరును గన్ పార్క్ పేరును లేవు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా తమ గోడును వెళ్ళబోసుకునేది అమరవీరుల స్మారక స్తూపం దగ్గరే. ఎన్ని అమరవీరుల స్మారక చిహ్నాలు జ్యోతులు కట్టినా కూడా, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినా కూడా అమరవీరుల స్మారక స్తూపం యొక్క గొప్పదనం నేటి కూడా చెక్కు చెదరలేదని చెప్పొచ్చు. అటువంటి అమరవీరుల స్మారక స్తూపాన్ని శంకుస్థాపన చేసి తెలంగాణ కాంక్షను సజీవంగా ఉంచినటువంటి నెల్లి లక్ష్మీనారాయణని తెలంగాణ సమాజం ఈరోజు మర్చిపోయింది. నాయకులు మర్చిపోయారు, పార్టీలు మర్చిపోయారు. 1969లో జనవరిలో ప్రారంభమైనటువంటి తొలిదశ తెలంగాణ ఉద్యమం ఫస్ట్ సెషన్ సెప్టెంబర్లో క్లోజ్ అయిపోయింది. ఉవ్వెత్తునెగిసి పట్టణాలకే పరిమితమై విద్యార్థులు, ఉద్యోగులు ఆ కాలంలో ఉవ్వెత్తున లేచిరు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, అంతకుముందు మదన్ మోహన్ గారు స్థాపించినప్పటికీ తర్వాత చెన్నారెడ్డి గారి నాయకత్వంలో సెప్టెంబర్ కల్లా సద్దుమణిగింది. మరి ఆ సద్దుమరిగిన తర్వాత ఆ కాంక్ష, ఆ ఉద్యమంలో చనిపోయిన అమరులు 369 వరకు ఉన్నారని చెప్తూ ఉంటారు. వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి, నా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ముల్కీవాసులకు, స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, విద్యా ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు గొంతెత్తి వాళ్ళ ప్రాణాలు త్యజించారు. అటువంటి అమరవీరులకు స్మారకంగా మనం లేకపోతే మనకు ఏమీ లేదని చెప్పి ఆనాడు ఎంసీహెచ్ మేయర్గా ఉన్నటువంటి నెల్లి లక్ష్మీనారాయణ గారు ఎంసీహెచ్లో తీర్మానం చేసి అమరవీరుల స్మారక స్తూపాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి, అది అసెంబ్లీ ఎదురుగా అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం కూడా మొదట్లో అంగీకరించింది. కానీ తర్వాత నాడు ముఖ్యమంత్రి కరుడుగట్టిన ఆంధ్ర పక్షపాతి కాసు బ్రహ్మానందరెడ్డి గారు వద్దొద్దు, ఇది చేయొద్దు, అమరవీరుల స్మారక స్తూపం వద్దని చెప్పి ఆయన ఈ ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ముదిరాజు యాదవులు ప్రబలంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళతో పాటు అనేక దళిత బహుజనులు అందరూ కూడా గట్టిగా ప్రయత్నించిన సందర్భం. నగరానికి జరిగిన మేయర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి విజయదుందుబి మోగించింది. కాబట్టి ఇది కనుక ఈ బలమైన కాంక్ష ఉంటే ఎన్నటికైనా హైదరాబాద్ను మనం హస్తగతం చేసుకోలేమనే ఒకే ఒక కుటిల బుద్ధితోనే ఆయన అమరవీరుల స్మారక స్తూపం ఉండొద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ పట్టుదల వదలని నెల్లి లక్ష్మీనారాయణ గారు సెకండ్ సెషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎట్లాగైనా సరే అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేయాలని సిద్ధపడ్డాడు. ఆయన 23 నాడు ముహూర్తం పెట్టుకున్నారు. 22 నాడు సాయంత్రం ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు తెలిసి ఆయనకు ఎంబడ ఆ రోజు రాత్రి ఇంటికి పోకుండా బయట ఎక్కడెక్కడో గడిపేసి తెల్లారి ఉదయాన్నే టీపీఎస్ ఆఫీస్ వెళ్ళడం జరిగింది. అక్కడ మర్రి చెన్నారెడ్డి గారు రెడీగా ఉన్నారు, 2 ఎమ్మెల్యేలతో కలిసి. నెల్లి లక్ష్మీనారాయణ గారు రాగానే వారి మెడలో దండేసి తిలకం దిద్ది నువ్వు ఈ పని చేయాలని చెప్పి పురమాయించి పంపించిన నెల్లి లక్ష్మీనారాయణ గారు చాలా విజయవంతంగా పోలీసుల పహారాను, షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ను ఖాతరు చేయకుండా గన్ పార్క్లోకి ప్రవేశించి అప్పటికే తన వద్ద తెచ్చుకున్నటువంటి ఈ శంకుస్థాపన శిలాఫలకాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది గమనించిన పోలీసులు పరిగెత్తుకొని రావడం, వారి వెనకాలనే రిపోర్టర్స్ రావడం, ఫోటోలు సాక్ష్యం మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ ఆ రోజు నెల్లి లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ అయింది మనకి ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, మీకు ప్రజెంట్ చేస్తాం. ఆయన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక నమస్తే తెలంగాణ దినపత్రికకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇంటర్వ్యూలో స్పష్టంగా ఆ రోజు విషయాలన్నిటి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రాణాలకు తెగించి అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేసిన ఆయనను ఆ రోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తెల్లారి మేజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తే మెజిస్ట్రేట్ గారు 10 రోజులు ఆయనకు జైలు జీవితాన్ని ప్రసాదించారు. మేయర్గా ఉండి కూడా
తాను తెలంగాణ కొరకు జైలు జీవితం గడిపిండు, తనతో పాటు ఒక 10 మంది మిత్రులతో కలిసి. అటువంటి గొప్ప వీరుని మరిచిన మనం ఈరోజు అదే అమరవీరుల స్మారక స్థూపానికి 25,000 రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కేటాయించేటట్టు చేసింది కూడా నెల్లి లక్ష్మణ గారే. ఆ బాధ్యతలను ఎక్కా యాదగిరి గారికి అప్పగించింది కూడా నెల్లి లక్ష్మణ గారే. మరి చెక్కిన ఎక్కా యాదగిరి గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, సంతోషం. 300 గజాలు ఇచ్చారు, చాలా సంతోషం. ₹1 కోటి నజరాన ప్రకటించారు, చాలా సంతోషం. 2 దఫాలుగా. మరి నెల్లి లక్ష్మణ ఏం పాపం చేసిండు? ఆయన ఒక చిన్న జాతికి చెందినటువంటి, చిన్న కులానికి చెందినవాడు. పెద్ద సమాజం, తెలంగాణలోనే అతిపెద్ద సామాజిక వర్గం, అతిపెద్ద జనాభా కలిగినటువంటిది అని చెప్పి ఈ మధ్యనే మనకు సిపెక్ సర్వేలో మనకు బయటకు వచ్చింది. అత్యంత వెనుకబడిన కులం ఏదంటే కూడా ఇదే. అంటే అణిచివేత వేయబడ్డాడు నెల్లి లక్ష్మణ. కులాన్ని ఎట్లయితే అణిచివేసారో అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈరోజు కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తొలి దశ, తుది దశలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే వరంగల్లో సంగంరెడ్డి సత్యనారాయణ గారు కరుడుగట్టే తెలంగాణ వాదో, సేమ్ అదేవిధంగా నెల్లి లక్ష్మణ కూడా తెలంగాణ ఉద్యమకారుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. ఒక సమావేశంలో పివి నరసింహారావు గారు, ఈయన ఒక సమావేశంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అయితే 70లో ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడ ఆంధ్ర ఉద్యమం చేస్తున్నారు, మనం ఏం చేద్దాం లక్ష్మణ అని చెప్పి నన్ను క్వశ్చన్ అడిగితే లక్ష్మణ గారు ఒకే ఒక మాట చెప్పిండు. సార్, ఎవరైతే తెలంగాణ ద్రోవులు ఉన్నారో, ఎవరైతే తెలంగాణ ద్రోవులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారో వాళ్ళు రిజైన్ చేసి పోమన్నాడు సార్ ఇక్కడ నుంచి అని చెప్పిండు. ఆయన చెప్పిన మాటను వెంగళరావు గారు సమర్థించారు. నెల్లి లక్ష్మణ చెప్పిన మాటలు. అంటే అంత కరుడుగట్టే తెలంగాణ వాది. తదనంతర కాలంలోనే అదే టీపీఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండు. మరి చెన్నారెడ్డితో పాటు కొంత వ్యతిరేకించినప్పటికీ తర్వాత వారి నాయకత్వాన్ని అనుసరించి తను కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్లో చేరి ఈ ప్రాంతం నుంచే మహారాజ్గంజ్ నుంచి ఇప్పుడు ఎవరైతే మనకు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ఒక మేయర్గా ఉండి తెలంగాణ కరుడుగట్టే తెలంగాణవాదిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడిని, ఈ ప్రాంతానికి చెందిన ఒక ముల్కిని, ఒక స్థానికుని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ముదిరాజులు కూడా. అంటే జాతీయ యుద్ధంలో కొరికృష్ణస్వామి ఎంతైతే విశిష్టంగా పనిచేసిండో అదే స్థాయిలో కొరికృష్ణస్వామి కూడా, మనం నెల్లి లక్ష్మణ గారు కూడా పనిచేశారు. తొలి అమరుడు పోలీస్ కిష్టన కూడా పనిచేసిండు. ఈ ప్రాంత ప్రజల కొరకు తన ప్రాణాలు ఒడ్డించినటువంటి పండుగ సాయన్ ఉన్నాడు. ఇలా అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ముద్రా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తమ ప్రాణాలు త్యాగం చేసినా కూడా నేటి వరకు కూడా ఆ సమాజాన్ని గుర్తించట్లేదు, ఆ సమాజంలో నాయకులను గుర్తించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ వినవించుకుంటూ తెలంగాణ సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నెల్లి లక్ష్మణ ఇతరుడేం కాదు, ఈ ప్రాంతానికి చెందినవాడే. కాబట్టి అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, మన ప్రాంతంలో చెందిన వాళ్ళందరూ కూడా గుర్తించి రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, కేశవరావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, బోర్డు సభ్యులైనటువంటి దయాకర్ గారికి, కోదండరామరెడ్డి గారికి, మన నాయక్ గారికి, మోత శోభన్ గారికి అందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నెల్లి లక్ష్మణ గారిని పద్మశ్రీతో సత్కరించండి. గన్ పార్కుకు గన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ గన్నులు లేవు, ఏం లేవు. బ్రిటిష్ వాళ్ళ పేరు ఇంకా మనం స్మరించుకోవడం. నెల్లి పార్కుగా నామకరణం చేయండి. ఇది నెల్లి లక్ష్మణ గారు చనిపోయిన రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది, ఆ పార్కుకు నెల్లి పార్క్ పెట్టాలని. తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక మంచి అవకాశం, గన్ పార్క్ పేరును నెల్లి పార్క్గా పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, ఈ కమిటీ సభ్యులందరినీ, అధ్యక్షుల గారిని కోరుతూ ముదిరాజుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం బీసీల పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రజల పక్షాన మేము కోరేది ఏంటంటే, తొలి దశ ఉద్యమం సెకండ్ సెషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారుడు నెల్లి లక్ష్మణ గారు. నెల్లి లక్ష్మణ గారిని గుర్తిస్తూ గన్ పార్క్ ఏదైతే బ్రిటిష్ నాటి కాలం నాటి పేరైతుందో ఆ గన్ పార్క్ను నెల్లి పార్క్గా మార్చాలని చెప్పి, అలాగే పద్మశ్రీ అవార్డుకు ప్రపోజల్ పంపించి అతనికి పద్మశ్రీతో
సత్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.